మేడ్చల్ నియోజకవర్గం కొత్తతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. అలాగే వార్డు మెంబర్లు రమేష్ రాథోడ్, పాండు రాథోడ్, వెంకటేష్ చవాన్, లక్ష్మీ ఉన్నారు. మొత్తం మీద గ్రామ పంచాయతీ అభ్యర్థి అంటేనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే గ్రామానికి ముఖ్యంగా కావాల్సినవి తాగునీరు, ఇంకోటి పారిశుద్ధ్యం, కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, థర్మస్ లైట్లు, కానీ విద్యుత్ దీపాలు, ఇట్లాంటివి తండకు ప్రాథమిక అవసరాలు. అలాగే ఇంకోటి ప్రాథమిక విద్య కూడా చాలా అవసరం. అంగన్వాడీ కానీ ప్రాథమిక ఫిఫ్త్ వరకు కానీ ఇట్లాంటివి చిన్న చిన్న నీడ్స్ అయితే చాలా అవసరం ఉంటాయి. మరి ఇప్పుడు ఈ తండకి ఎంతవరకు నీడ్స్ ఉన్నాయి? ఇంకోటి కొత్తగా వీళ్ళు గెలిచిన తర్వాత ఇంకా తండకి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అలాగే తండ ప్రజలు కూడా వీళ్ళకి ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారనే కొన్ని విషయాల గురించి ఇక్కడ మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి గారు అలాగే వార్డు మెంబర్లు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మలేష్ అన్న, సర్పంచ్ అభ్యర్థి నమస్తే. నమస్తే. వార్డు మెంబర్స్ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మీరు సర్పంచ్ అభ్యర్థిగా ప్రతి ఇంటికి వెళ్తున్నారన్న, మీకు ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు కొత్తతండ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేను అభ్యర్థిగా నిలబడ్డాను. ఇంకోటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇక్కడ సిసి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్రాబ్లం కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అప్పుడులాగా మిషన్ భగీరథ వాటర్ కంటిన్యూ రావట్లేదు కాబట్టి కొన్ని సమస్యలు, వాటర్ సమస్యలు కూడా బాగానే ఉన్నాయి. దానివల్ల బోర్స్ కూడా మేము వేపిస్తామని చెప్పేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి వేపిస్తామని చెప్తున్నాము. ఇంకోటి సిసి రోడ్ కానీ, స్కూల్లో శుభ్రత కానీ, అంగన్వాడీ ఇది కానీ, ఇంకోటి చిన్నగా మినీ ఫంక్షన్ హాల్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది త్వరలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ అయినాయి, మా గ్రామ పంచాయతీలో కాలేదు కాబట్టి ప్లేస్ లేనందువల్ల ప్రాబ్లం అయింది కాబట్టి అది కూడా అయ్యే అవకాశాలు చేస్తున్నాము. కంపల్సరీ అది కూడా అవుతుంది. ఇంకోటి ఇంటింటికి నల్లలు, లైట్లు, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అన్నీ సాల్వ్ చేయడానికి ముందుగా వెళ్తున్నాను. కాబట్టి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను కూడా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఏమున్నా నేను ముందుండి వాళ్ళకు మంచిగా జరిగేటట్టు నడిపిస్తానని వాళ్ళ ఆశీర్వాదాలతోటి నేను మీరు ఇచ్చిన దానికి ఇది చేస్తున్నాను. మనతో మాట్లాడడానికి రమేష్ రాథోడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒక చదువుకున్న వ్యక్తునిగా వార్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. మీ సర్పంచ్ అభ్యర్థి గురించి మీరు ఓటు అడగడానికి ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా, మరి ప్రజలైతే మీకు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అన్న, మాకు కొత్తతండ గ్రామ ప్రజలకు ముందుగా ఫస్ట్ అందరికి నమస్కారం. మా తాండకి మేజర్గా సమస్య ఏంటంటే అందరికి ఇరికేగా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మ్యారేజ్ చేసుకోవడానికి ప్లేసెస్ ఉండవు ఇంటి ముందల. సో ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ముందర మేము చేసుకుంటున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఆ పాఠశాల యొక్క ప్రహరీ గోడ కింద వచ్చింది అనుకోండి, మాకు అక్కడ చాలా పెద్ద సమస్య వస్తుంది. సో మేము ఎక్కడైతే ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ సర్పంచ్ అభ్యర్థితో కలిసి మేము ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా తాండకి మేజర్ మినీ ఫంక్షన్ హాల్ ఒకటి కట్టాలి. ఫంక్షన్ హాల్ కడితే ప్రతి పేదవాడు అక్కడ పెళ్లి చేసుకుంటాడు, ఆ సమస్య తీరుతుంది. రెండోది వచ్చేసి యూత్ బిల్డింగ్ ఎందుకు అనుకుంటున్నామంటే మా యూత్కి లైబ్రరీ బిల్డింగ్ ఫెసిలిటీస్ అని అన్నారు. గత పాలకులు కూడా మాకు యూత్ బిల్డింగ్ కానీ, లైబ్రరీస్ కానీ, తర్వాత మనకు ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ చేద్దామని అన్నారు. కానీ మా తాండలో ప్లేస్ లేదు, ప్రభుత్వ స్థలం లేదు కాబట్టి మాకు చాలా అది కూడా పెద్ద సమస్య. సో ఓటర్తో మేము సర్పంచ్ అభ్యర్థితో పాటు వెళ్తున్నప్పుడు ఏమంటే గ్రామానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. రోడ్లు, నీళ్లు, తర్వాత లైట్స్. గ్రామానికి సంబంధించి ఇవే మేజర్. ఇవి చేస్తే చాలు అని ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, నిజమైన అభ్యర్థులు ఎవరికి చేరుతున్నాయి, ఎవరికి చేరట్లా, అవన్నీ మనం తెలుసుకొని ఆ డాటా ఎనాలిసిస్ చేసుకొని నిజమైన అభ్యర్థులకు మనం కానీ హెల్ప్ చేసినట్టయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. అది మన ఒక్కటే కాదు, అందరం కలిసి ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ అందరం ప్రజలు ఆశీర్వదిస్తే ఫ్యూచర్ తప్పకుండా మేము వాళ్ళకి కట్టుబడి ఉంటాము. మేము ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాము. వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆశీర్వదిస్తే మేము చెప్తాం. సార్ నేను 4వ వార్డు మెంబర్గా పోటీ చేస్తే నేను ముందే ప్లాన్ చేసుకున్నా మా వార్డు మెంబర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి,
నేను నా వ్యూలో నేను ఎట్లా అంటే నాకు పేపర్లో రాసుకొని పెట్టుకున్నాను అన్ని 4th వార్డ్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నేను చేసే అభివృద్ధి చూసి వచ్చే తరం కానీ ఇప్పుడున్న వాళ్ళు వేరే వార్డు మెంబర్లు కూడా ఇలా కాదు ఇలా చేయాలి, యువతకు అవకాశం ఇస్తే, చదువుకున్న అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే రోల్ మోడల్గా ఉండాలని, నిదర్శనంగా ఉండాలని నేను భావిస్తున్నా. సో నేను కొన్ని అనుకున్నాను సార్ మా 4వ వార్డులో. ఫస్ట్ నాకు పారిశుద్ధ్యం గురించి నా సొంత ఖర్చుతో అయినా పర్లేదు, ఖచ్చితంగా ఆల్రెడీ సర్పంచ్ సాబ్కి అన్నీ ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, కాబట్టి ఎన్ని గంటలైనా పర్లేదు మొత్తం ఫస్ట్ స్వచ్ఛ భారత్ లాగా మొత్తం 4వ వార్డు మొత్తం చేద్దాము, అది అయిపోతుంది. శానిటేషన్ గురించి మాట్లాడినాము ఆల్రెడీ. మనకి ఎంపీడబ్ల్యూ ఉన్నారు, ఎంపీడబ్ల్యూ మల్టీపర్పస్ వర్కర్ ఉన్నారు, అందరు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళతో సహకారంతోనే గ్రామ పంచాయతీ యొక్క పరిశుభ్రత సర్పంచ్ ఆధ్వర్యంలో చేయాలని మేము డిసైడ్ అయినాం. వాటర్ మనకి ఇంకోటి ఏంటంటే మాకు మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది, మధ్యలో ఉంది, తాండ మధ్యలో నీళ్ళు వస్తున్నాయి, పొద్దుగా సాయంత్రం వస్తున్నాయి. సమ్మర్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా పైప్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ డ్యామేజ్ అయినప్పుడు వాటర్ కూడా నేను ఆల్రెడీ ఈనాడు వాళ్ళకి కూడా నేను అప్పుడు ప్రెస్ వాళ్ళకి చెప్పాను, నా ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళకు పెట్టాను, ఆ పేపర్ కూడా వచ్చింది, మా సమాజం వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళినా. సో ఏంటంటే అలా లేకున్నప్పుడు ఆల్టర్నేట్ గా ఎక్కడ పాయింట్ బోర్ వేస్తాయి. ఇప్పుడు మా 5వ వార్డు మెంబర్ అయినటువంటి పాండురాథుడు గారు కూడా గెలవక ముందే మాకు ప్రజలకు సహకారం చేయాలి, నా నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి, అది గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు బోర్ పాయింట్ చూపడం జరిగింది. అది ఇప్పుడు అవుతుంది కూడా, చాలా సంతోషం. చాలా సొంత నిధులతోనే చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలు కూడా ఆలోచించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి మాత్రమే ముందుంది బాట చూపితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమనుకున్నామంటే, మా వార్డ్ 5వ వార్డు నుంచి 2 అభ్యర్థులు నిలబడ్డారు. ఒక్క అభ్యర్థికి ఏకగ్రీవంగా చేద్దామనే ఆలోచన. ఎందుకంటే ఈరోజు ముందు నిలబడి పని చేసే మంచి మనసు ఉన్న వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పాండు ఏ స్వార్థ లేకుండా, పార్టీ ప్రకారంగా లేకుండా ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా పాండు మమ్మల్ని ఎన్నుకొని ఈరోజు రేపు మనం బోరేపిచ్చేసి రోడ్డు కూడా నా సొంత సహాయంతోనే నేను చేపిస్తానని చెప్పేసి 5వ వార్డుకు హామీ ఇచ్చిండు. కాబట్టి అది జరుగుతుంది. ఆయన కృతజ్ఞతలు చేస్తున్నారు సార్. ఇంకోటి మనకు ప్రభుత్వం నేను సర్పంచ్ కి అభ్యర్థిగా ఈరోజు నేను గెలవక ముందు కానీ పని చేయాలంటే ఈరోజు ఏమనుకుంటారంటే ఈయన రాజకీయంగా చేస్తుందనే మాటకు వచ్చేస్తుంది. కాబట్టి నేను కూడా అంటున్నా ప్రజలకు అందరికి, కొత్తతండ ప్రజలకు అందరికి అంటున్నా, 24 గంటలు మీ సాయంలోనే ఉంటాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికే ముందుగా వస్తున్నాను. మీరు కూడా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీరు కూడా మీ ఆశీర్వాదం నన్ను ఉంటే మీకు కూడా ఎప్పటికీ తోడుగా ఉండి ఏ పని అయినా కానీ చేయడానికి రెడీ అని చెప్పేసి మనవి చేస్తున్నాం సార్. ఇంకోటి మనకు ప్రభుత్వ కార్యదర్శి ఉన్నారు సార్, ప్రభుత్వం కార్యదర్శి గారు కూడా మీకు లైబ్రరీ బిల్డింగ్ ఆల్రెడీ బిల్డింగ్ లేదు, కానీ ఆయన ఫెసిలిటీకి రెడీ ఉన్నారు. అంటే పేపర్ రావడం అది చేయడం, కానీ ఒక బిల్డింగ్ లేదు. మనకు నెలకు 1000 రూపాయలు ఇస్తారు. ఎవరైనా దాతలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే ఒక ఇల్లు ఇస్తే ఖచ్చితంగా మేము రోజు పేపర్లు వేయడం కానీ, మ్యాగజైన్స్ వేయడం కానీ, పిల్లలకు అభివృద్ధికి ఇవన్నీ చేస్తామని కార్యదర్శి గారు ముందుకు వస్తున్నారు. మా సమస్య ఏంటంటే బిల్డింగ్ లేదు, భవనాలు లేవు. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదు. మాకు ప్రభుత్వం కొంత అప్పుడు పూర్వకాలంలో కొంత భూమి ఇచ్చింది, అది మాకు కూడా అంత కరెక్ట్ తెలియదు. అది తెలుసుకొని ఖచ్చితంగా మాకు తాండకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి మా టీం ఎప్పుడు ముందుంటుంది. సర్పంచ్ అభ్యర్థితో పాటు ఖచ్చితంగా ముందుండి పోతాము, అభివృద్ధి చేసి చూపిస్తాము, అందరికి రోడ్ మోడల్ లాగా ఉండాలని మేము కోరుకుంటాము. నేను 5వ వార్డు సభ్యునిగా తరపు నుండి సభ్యుడిగా ఉన్న మా సభ్యుడు పాండు ఇప్పటివరకు మాకు చేసినప్పటి నుండి సహకారం నుండి ఇప్పుడు ఒక 2 years నుండి మాకు ఎటువంటి చిన్న కార్యక్రమం కానీ ఏదైనా కొంచెం ముందంటే నేను ముందు వరుసలో నేను ఉంటానని, ఏమైనా వినాయక చవితి నాడు చేసినప్పుడు కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఏమైనా కానీ ఆయన మొదటికి వచ్చి మాకు అన్నదానం కానీ చేయండి, మీరు మీ వెనకాల మేము ఉంటాము, ఏమైనా ఉండని నేను చూసుకుంటా, మీరు ముందుకు రండి, నాకు పదవి ఇది ఏమో అవసరం లేదు. రీసెంట్లీ మాకు నిన్న మొన్న కూడా చెప్పింది, నేను ఈ పదవి నాకు అవసరం లేదు, గెలిచిన ఓడినా కూడా 5వ వార్డు సమస్య చాలా ఉన్నాయి మీకు. 5వ వార్డు సమస్య అంటే మీకు బోర్లు, మనకు వాటర్ సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు,
రోడ్లు లేవు ఏం లేవు కానీ అని చెప్పేసి చెప్పిండు మాకు. మేము వాళ్ళ దృష్టికి మా సమస్యలు మొత్తం తీసుకుపోయినాము. అది చెప్పిండు నాకు ఈ ప్రభుత్వంతో కానీ నాకు ఈ రాజకీయం గురించి నాకు అవసరం లేదు, నేను గెలిచిన ఓడిన కూడా రేపు అది 3 పనులు నేను చేసి మీకు హామీ ఇచ్చి నేను ఒకవేళ పని చేయకపోతే మాత్రం నేను ఈ పదవిని రాజీనామా చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చినాడు. ఇంకోటి మా సర్పంచ్ కూడా ఒక హామీ ఇచ్చిండు, ఎటువంటి పని అయినా కూడా నేను ముందుంటాను అని చెప్పేసి మాకు హామీ ఇచ్చిండు. ఇంకోటి ఏమైనా స్పోర్ట్స్ పరంగా కానీ ఏమైనా కానీ ముందు వరుసలో ఉంటాడు, డొనేట్లర్ కానీ లేకుంటే స్పాన్సర్గా ముందు వరుసలో ఉంటాడు. బాగానే అన్నీ మాకైతే ఇప్పటివరకు అయితే మాకు మొదటి 5 అన్నీ వాళ్ళని లేదు, ఊర్లో మాత్రం ఎప్పుడు ఏం జరిగినా కూడా ముందు వరుసలో ఉంటారు. ఏమంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు అయితే ఏమైనా ప్రాబ్లం ఉందని అంటే కొంచెం ముందు వరుసలో ఉండి నీ వెనకాల మేము ఉంటాము, ముందు మీరు పోండి, మేము వెనకాల ఉంటా, ఏమైనా వర్క్ ఉంటే కూడా నేను చేసి చూపిస్తా కానీ నోటి మాటలు చెప్పానని చెప్పేసి చెప్తున్నాడు, చేస్తున్నాడు. లాస్ట్ టైం మాకు కింద రోడ్లు కూడా సరిగా లేవు. సర్వీస్ రోడ్ రావాలంటే కూడా మేము రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది. మేము చాలాసార్లు కూడా ప్రభుత్వాలకి వాళ్ళకి చెప్పినాము కూడా, గత ప్రభుత్వంలో కూడా చెప్పినాము కానీ పట్టించుకోవడం లేదు. మా దగ్గర నుండి ఏం లేదు. మల్లేష్ సర్పంచ్ అభ్యర్థి అలాగే వార్డు మెంబర్లు పాండు రాథోడ్ కానీ, రమేష్ రాథోడ్ కానీ, వెంకట చౌహాన్ కానీ, లక్ష్మీ బాయ్ కానీ ఇక్కడ మొత్తం వార్డుకు ఇన్ని ఉన్నటువంటి వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలుచుకున్న తర్వాత కూడా మా వార్డుకి మేము అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా మేము వస్తున్నాం. ఈరోజు మా పాండు రాథోడ్ కూడా మా వార్డు మెంబరు సొంత నిధులతోటి ఒక బోర్ వేయడానికి కూడా తను సిద్ధమయ్యారు. అలాగే మల్లేష్ సర్పంచ్ అభ్యర్థి కూడా అనేక సేవా కార్యక్రమాలకు ముందుంటారు. ఏ సేవా కార్యక్రమం అయినా కూడా మల్లేష్ సర్పంచ్ అభ్యర్థి గారు కూడా మాకు సేవకు సిద్ధంగా ఉంటారని యువకులు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో మా మల్లేష్ సర్పంచ్ అభ్యర్థి కూడా మా తండాకి ఎంతో సహకారాలు అందిస్తారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్న తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మా సర్పంచ్ అభ్యర్థి గారు ముందుండి ఎనీ టైం మా ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేయడంలో మా మల్లేష్ సర్పంచ్ అభ్యర్థులు అలాగే వార్డు మెంబర్లు కూడా ముందుండి ప్రజలకు ఎలవేళలా అభివృద్ధిలో కృషి చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పడం జరిగింది.